దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో గాని మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనకకు పోయింది. అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చినాం. ఏమని? ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు, అక్కరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడే ఇంత ఆగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో